పుట్టినరోజు వేడుకల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం గొలవాంతిప్ప గ్రామంలో పోకల కిషోర్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కళ్లు లేని తిరుమాని బాలకృష్ణకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం, 250 మంది మహిళలకు ఉచితంగా ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లేడి తిరుమలరావు బాబీ, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఇరింకి సూర్యారావు, జనసేన రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, భీమాల శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో చేయడం ఎంతో గొప్ప విశేషమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పాతపూడి రాంబాబు, జి త్రిమూర్తులు, శ్రీరాములు, గరికపాటి చిట్టి, చల్లారాము, యాస అనిల్, కొప్పినేడి బాబీ, సుంకర చందు, ఎడ్లపల్లి రాంబాబు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఇంకా జనసేన కార్యకర్తలు అందరూ కూడా గొలవాంతిప్ప గ్రామంలో ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఆధ్వర్యంలో, జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో, యువత ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి గారు, మన గ్రామీణ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకి, మహిళా మనులకి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక్కటే, గ్రామాల అభివృద్ధి చెందాలి, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఆలోచనతో ఆయన ఉన్నారు. గ్రామాల అభివృద్ధి చెందడం కోసం గ్రామీణ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. గొలవాంతిప్ప గ్రామాన్ని అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేసి, రోడ్డుకి ఇరువైపులా డ్రైన్లు కట్టించి, నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చి, లో వోల్టేజ్ లేకుండా కరెంటు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో గొలవాంతిప్ప గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నిజంగా ఆయన పడిన కష్టం ఈ రోజు మనం అందరం కూడా ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఏం చేద్దంటే ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళ చేసిన మమ్మల్ని ఎంత చూపెట్టారంటే అంత చూపెట్టారు. భగవంతుడు మాయందేవనాడు, భగవంతుడు దయ వల్ల డిప్యూటీ సీఎం అయిన మా నాయకుడు, మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెబుతూ ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన కిషోర్ గారికి గొలవాంతిప్ప గ్రామ ప్రజలందరూ కూడా మనందరికీ అదృష్టం. ఆయన డిప్యూటీ సీఎంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాడు. ఆయన త్వరలోనే కొద్ది కాలం తర్వాత ఎక్కడైతే మనం అనుకున్నామో ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే వ్యక్తి. అదే భారతదేశ చిత్రపటంలో కదా, ప్రపంచ చిత్రపటంలో కూడా ఆయన యొక్క భావజాలం వెళ్ళింది. జనసేన అనేది సిద్ధాంతపరమైన పార్టీ. దీనికి ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. అందుకే 20 సంవత్సరాలు ప్రస్తుతం ఉంటుంది అన్నాడు. మరి ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం, మరి అది సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రాన్ని అవినీతి నిర్మూలన చేయాలి, ఈ రాష్ట్రం ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అంతా నీతివంతంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఏమైతే చెప్పి ఆయన పార్టీని స్థాపించారు. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మరి గొలవాంతిప్ప గ్రామంలో మన 2024 సంవత్సరం ఎన్నికల్లో మరి 1570 ఓట్ల మెజారిటీతో వచ్చేదిగా గెలిచినటువంటి గ్రామ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పవన్ కిషోర్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి, గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, అలాగే కూటమి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు, అలాగే నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, అలాగే ఉన్న మా జనసేన నాయకులు, అలాగే గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున కూడా
పుట్టినరోజు వేడుకలు కుదురుగా వాళ్ళందరికీ కూడా నేను